వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి షరతులకి వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు బంబేలెత్తిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి షరతులు తాళలేక కొంతమంది వైసీపీ నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేటువంటి యోచనలో ఉన్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి ఆ షరతులు ఏంటి? ఆ షరతులు నచ్చక ఎవరెవరు వైసీపీకి గుడ్ బై చెప్పాలనేటువంటి యోచనలో ఉన్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జగన్ షరతులతో వైసీపీ నేతల్లో భయం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ నాయకులకి కొన్ని షరతులు పెట్టారని, నియోజకవర్గాల్లో నిర్వహించేటువంటి ఏ కార్యక్రమానికైనా ఎంత ఖర్చైనా సరే ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలు అలాగే ఆ నియోజకవర్గంలో ఎంత ఖర్చైనా సరే వారే పెట్టుకోవాలి అని ఆయన తేల్చి చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో గనక వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఖర్చులు ఇప్పుడు వారు భరించినప్పటికీ 4 సంవత్సరాల తర్వాత అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి భయం అయితే ఆ వైసీపీ నేతలను వెంటాడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దానికి కారణం ఏంటంటే ఇంకా సార్వత్రిక ఎన్నికలకి 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో రాజకీయాలు అలాగే రాజకీయ సమీకరణాలు మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే కోట్లాది రూపాయలు గనక వైఎస్ఆర్సీపీ చేపట్టేటువంటి ఆ కార్యక్రమాలకి మనం ఖర్చు పెడితే ఒకవేళ నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మనకు కనుక సీట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఖర్చు పెట్టినటువంటి కోట్లాది రూపాయల పరిస్థితి ఏంటి అనేటువంటి భయం అయితే ఇప్పుడు వైసీపీ నాయకుల్ని వెంటాడుతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరాలన్నటువంటి యోచనలో ఉన్నట్లుగా ఆయన భావించారు. అందుకే ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, పోయే వాళ్ళ గురించి నేను పట్టించుకోనంటూ కూడా గతంలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆ కార్యక్రమానికి అయ్యేటువంటి పూర్తి ఖర్చు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా భరించి తీరాల్సిందే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఆ అంశం మాత్రం నిజంగా ఈ వైసీపీ నేతలను కలవరపెడుతోంది. దానికి కారణం ఏంటంటే నేను చెప్పా కదా, 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మేము ఇప్పుడైతే టికెట్ ఆశిస్తున్నాం. ఆ 4 సంవత్సరాలు ఏదైనా మార్పులు జరిగి మాకు గనక టికెట్ ఇవ్వకపోతే ఈ 4 సంవత్సరాలు మేము పెట్టినటువంటి కోట్లాది రూపాయల ఖర్చు మేము ఎలా రాబట్టుకోవాలి అనేటువంటి భయంలో వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వైసీపీ నాయకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. గతంలో ఇలాగే ఖర్చులు పెట్టుకోమని చెప్పి తీరా ఎన్నికల్లో వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చారని వైసీపీ నాయకులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఖర్చు పెట్టుకోండి, టికెట్ మీకే అని చెబుతున్న జగన్ మాటల్ని విశ్వసించలేకపోతున్నామంటూ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. ఎన్నికల నాటికి జగన్ దృష్టిలో మంచి అభ్యర్థులుగా మరెవరైనా కనిపిస్తే వాళ్ళకి నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు కనుక ఇస్తే మా పరిస్థితి ఏంటనేటువంటి గందరగోళంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రోజు టిక్కెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామనో లేదా మరో పదవి ఇస్తామనో ఆశ చూపించి నోరు మూయిస్తారనేటువంటి భయం కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలను వెంటాడుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే అధికారంపై జగన్లో ధీమా కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన ఎవరిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలే అంటూ ఉన్నారు. ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో ఖర్చులుంటే తడిసి మోపుడవుతుందని వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 5-6 మినహాయిస్తే మరెవరికి సంపాదించుకునేటువంటి అవకాశం ఇవ్వలేదని అంటూ ఉన్నారు. ఇప్పుడు తమ దగ్గర భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కనీసం పార్టీ కార్యక్రమాలకైనా అధిష్టానం నుంచి ఖర్చులకు డబ్బులు రాకపోతే తాము ఎలా చేయాలని ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఏది ఏమైనా వైసీపీలో ఖర్చులు టికెట్లపై ఆందోళన నెలకొందనేది వాస్తవం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోరనేది కూడా మరో వాస్తవం. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులది అరణ్య రోధనే అని చెప్పక తప్పదు అంటూ కూడా ఇప్పుడు ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు వైఎస్ఆర్సీపీ నేతలను అయితే కలవరపెడుతున్నాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలను తలపెట్టినా ఈ 4 సంవత్సరాలకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలే భరించాల్సి ఉంటుంది. ఆ నేతలు భరిస్తేనే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాలు పార్టీ కార్యకలాపాల కోసం ఎటువంటి ఖర్చులు చేసినా మనకంటే ఇంకా మంచి నాయకుడు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తే వారిని మన స్థానంలో తీసుకొచ్చి పోటీ చేయించేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల మనం ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా వృధాగా పోయేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వైఎస్ఆర్సీపీలో పరిస్థితి ఏంటి, అసలు వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందా? అందుకే వైఎస్ఆర్సీపీని వీడి ఇప్పుడు ఇతర పార్టీల్లో చేరేందుకు కొంతమంది నాయకులు సిద్ధమవుతున్నారా అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం నిర్మోహమాటంగా అవును అటువంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉంది అనేటువంటి సమాధానాన్ని అయితే వినిపిస్తూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, నిజంగా ఖర్చులు పెట్టేందుకు అక్కడ పూర్తి స్థాయి నేతలు కూడా లేరా? ఆ భారాన్ని మొత్తం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను భరించక పార్టీ నేతల మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డిని ఆయన సన్నిహితులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా, అలాగే వీరి సన్నిహితుల దగ్గర వీరు వాపోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనేది మనకు క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు పోవాలి. థ్యాంక్ యూ సో మచ్.